హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ అండి. చికెన్లో మనము బంగాళదుంప వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము. ఇది రైసు, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా బాగుంటుందండి. దట్టు ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరికీ చికెన్ చాలామంది ఇష్టపడతారు, అలాగే బంగాళదుంప కూడా చాలామంది ఇష్టపడతారండి. మరి ఇష్టమైన రెండు కలిపి ఒక డిష్లో మనకు వచ్చేస్తే చాలా చాలా ఇష్టం కదండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ఇదిగోండి, చికెన్లో మనము బంగాళదుంప వేసి వండడానికి నేను తీసుకున్న చికెన్ అయితే ఇది. దీంట్లోకి 2 ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప సరిపోతుందండి. ఇది కొంచెం మీడియం సైజు బంగాళదుంప అనమాట. 2 ఉల్లిపాయలు దుంప సరిపోతుంది. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, నేను తీసుకున్న 2 ఉల్లిపాయలు ఇలాగ మీడియం సైజు ముక్కలు కట్ చేశాను. తర్వాత దుంపలు కూడా ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా వద్దు, మరీ పెద్దగా వద్దు. ఇలా మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి పచ్చిమిర్చి ఇలా కట్ చేశాను, కొంచెం పెద్దగానే. ఇది కరివేపాకు. ఇప్పుడు కడాయి పెడదాం పొయ్యి మీద. ఇదిగోండి, కడాయి పెట్టాను. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నాను. చికెన్ కదా మరి, అందువల్ల నేను దీంతో 3 గరిటెలు వేసానండి, 3 స్పూన్లు. అదే కూరగాయలు అయితే మనం తగ్గించుకుందాం, మరి నాన్ వెజ్లో కొంచెం ఉండాలి కదా, అందువల్ల 3 స్పూన్లు వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉల్లిపాయలు వేద్దామండి. కొద్దిగా యాగనిద్దాము ఉల్లిపాయలు. కొంచెం ఉల్లిపాయలు కలర్ మారాయి కదా, వేగాయి. ఈ టైంలో మనము పసుపు, సాల్ట్ వేసేద్దాం. కొద్దిగా పసుపు అండి, అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేయచ్చు. ఇది సరిపోతుంది నాకు. ఒకసారి కలుపుదాం. కొంచెం వేగాయి కదా ఉల్లిపాయలు, ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. కొద్దిగా ఒక 1/2 స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న చికెన్కి. ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. కొంచెం ఇది ఇలాగా వేగనిద్దామండి అల్లం వెల్లుల్లి. వేగింది కదా, ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. నేను 2 పచ్చిమిర్చి పెద్దవి తీసుకున్నాను, అయినప్పటికీ చికెన్ కాబట్టి 2 స్పూన్లు ఫుల్గా వేసేసాను. మీరు చూసుకోండి, పిల్లలు ఉన్నవాళ్ళు. మీ పిల్లలు కారం తినడానుకుంటే తగ్గించుకోండి, కానీ నేను తీసుకున్న ఈ చికెన్కి ఈ కారం సరిపోతుంది. ఇవి బాగా రోస్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేద్దాం. ఆ జంతువుల బ్లడ్ మనం తినకూడదండి, జంతువుల రక్తము. అందువల్ల బాగా కడుక్కోవాలి, చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా. ఎందుకంటే వాటికి ఏదన్నా ఇన్ఫెక్షన్, ఏమన్నా చిన్న చిన్న రోగాలు ఉంటే ఆ రక్తం ద్వారా మనకు వస్తాయట. అందువల్ల మనము బ్లడ్ అంతా పోయేలాగా బాగా కడుక్కోవాలి. చికెన్లో, మటన్లో, చేపలు, రొయ్యలు, పీతలు ఏవైనా అవి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇదంతా దీనికి బాగా పట్టింది కదండి. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం మనం. కొద్దిగా మగ్గనివ్వాలి. చికెన్ ఇలాగ ఉప్పు కారంలోనూ, ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి బాగా పడుతుంది. మూతేసి సిమ్లో మగ్గనిద్దాం. ఇదిగోండి, చికెన్ బాగా మగ్గింది దీంట్లోనూ. ఇప్పుడు మనం ఈ దుంపలు వేసేద్దామండి. మనం తీసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, దుంపలు ఇవన్నీ వేసేద్దాం. వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపి మరలా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇవి కలిపిన తర్వాత వెంటనే వాటర్ వేసేయద్దు. ఇది కొంచెము ఉప్పు, కారము ఈ ఆయిల్లో ఇలా మగ్గితే చికెన్ టేస్ట్ బాగుంటుంది అనమాట, స్మెల్ రాకుండా.
ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత మరలా మూత పెట్టేసి సిమ్లో మనం ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనివ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి 2 నిమిషాలు నేను మగ్గనిచ్చాను. ఇదిగో ఆయిల్ తేలటం చూసారా? 2 నిమిషాలు అలాగా ఆయిల్లో మగ్గనిస్తే కర్రీ బాగుంటుందన్నమాట, స్మెల్ ఏది లేకుండా. ఇప్పుడు ఈ టైంలో మనము దీంట్లో వాటర్ వేసేయాలి. నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఆ వేడి నీళ్ళు ఇందులో వేసేస్తే మనకి వంట త్వరగా అవుతుందన్నమాట. అంటే తొందరగా కూర ఉడుకుతుంది కదండి. 1 గ్లాసు పావు వాటర్ వేసాను నేను, సరిపోతుంది ముక్కలు ములిగే వరకు వేస్తేనే. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉడకనివ్వాలి. కొద్దిగా కొంచెం ఉడికాక అప్పుడు మనం మసాలా, తర్వాత జీరా ధనియా పౌడరు, తర్వాత కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేద్దాము. ఇప్పుడైతే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఇదిగోండి కొంచెం ఇలా ఉడికింది కదా చికెను, ఇంకా పులుసు ఉంది. అయితే ఈ టైంలో మనము మసాలా యాడ్ చేద్దామండి. నేను రెడీ పెట్టి ఉంచుకున్నాను కదా మసాలా, అది వేస్తాను నేను. ఇదిగోండి 1 అర స్పూన్ సరిపోతుంది అనమాట దీంట్లోకి, నేను తీసుకున్న కర్రీకి. అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తామండి, ఇది కూడా 1 అర స్పూను. అయితే దీన్ని ఇప్పుడు మనం కలుపుదామండి. మరి ఇలాగా చిందరవందరగా కలపొద్దు, ఎందుకంటే దుంపలు చిదిగిపోకూడదు, ముక్కల్లాగా కనిపించాలన్నమాట బంగాళదుంపలు. సో నెమ్మదిగా ఇలా కలపండి, సరిపోతుంది. ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకో 2 నిమిషాలు అలాగా ఉడికితే బాగుంటుందండి. అయితే మనము దీంట్లో కొత్తిమీర వేద్దాము. కొద్దిగా కొత్తిమీర వేస్తే బాగుంటుంది కదా టేస్ట్. ఇది కూడా ఒకసారి దీంట్లో ఇలా కలిపేసి 1-2 నిమిషాలు అలాగా మగ్గనిద్దామండి. ఇంకా మరి సిమ్లోనే ఉంచండి, మీడియంలో కూడా వద్దు, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉండాలి కదా కలుపుకోవడానికి. సో 2 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వండి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా వీటికి పట్టాలి కదా. ఇదిగో చూసారా, దుంప ఈజీగా కట్ అవుతుంది, ఉడికిపోయింది దుంప. మరీ దగ్గరికి ఎగిరిపోవద్దు, కొంచెం ఇలా గ్రేవీ ఉండాలి కాబట్టి 1-2 నిమిషాలు సిమ్లో ఉంచుదామండి. మూత పెట్టేసి మనం సిమ్లో మగ్గనిస్తే అప్పుడు డిష్ అవుట్ చేయొచ్చు. ఇదిగోండి మనం మసాలా జీరా ధనియా పౌడర్ వేసిన తర్వాత 2 నిమిషాలు అలా మగ్గనిస్తే చూసారా ఇలాగ ఆయిల్ పైకి తేలింది. ఈ టైంలో మనం ఆపేయచ్చు అనమాట. కొంచెం ఈ గ్రేవీ ఉండాలండి కలుపుకోవడానికి, ఈ గ్రేవీ ఉంటే బాగుంటుంది. లేదా పక్కన చారు పెట్టేసుకుంటే అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ టైంలో అయిపోయిందండి, మనం ఆపేసి డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి వేడివేడిగా మన చికెన్ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా 2 కలిపి వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. చికెన్ అంటే అందరికీ ఇష్టం కదా, అలాగే బంగాళదుంప కూడా అందరు ఇష్టపడతారు. మరి ఇష్టమైన ఈ 2 కలిపి వండితే మరింత ఎక్కువ ఇష్టపడతారు కదండి. సో మరి మనము ఇలాగా మంచి మంచి వంటలో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుందామండి. జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.